పీడియాట్రిక్ ఆస్తమాలో ఎక్కువ అవుతుంది ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే పీడియాట్రిక్ కేసెస్ మేము చూసింది ఏంటంటే చిన్నపిల్లల్లో పేరెంట్స్కి ఉండడం అనేది చాలా ఎక్కువగా గమనిస్తుంటాం. పేరెంట్స్లో కానీ మేనత్తలో మేనమామలో ఉన్న విషయాల్లో పిల్లలకి రావటం అండ్ పిల్లల్ని అతి జాగ్రత్తగా పెంచడం, ఎటువంటి డస్ట్కి ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఇమీడియట్గా వాళ్ళకి ఒకేసారి ఏదైనా డస్ట్ అలవాటు కాగానే తుమ్ములతో మొదలై ఆస్తమాకి వెళ్ళిపోతుంటుంది. చిన్నపిల్లల్లో ఈ స్టెప్ బై స్టెప్ వెళ్ళడం అనేది ఉండదమ్మా, ఒకేసారి రాగానే ఉబ్బసం లాగా మనకు కనబడిపోతుంటుంది, వాళ్ళలో ఇబ్బంది పడతాయి. ఇక రిగార్డింగ్ దీన్ని తగ్గడానికి ఏంటంటే పర్మనెంట్ తగ్గడం విషయం మాట్లాడితే వేరే సిస్టంలో పర్మనెంట్ తగ్గడం ఉండదండి. ఏజ్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గుద్దని చాలామంది చెప్తూ ఉంటారు. హోమియోపతిలో ఇలా కాదండి, ఏ ఏజ్ వారైనా సరే ఒక 6 months ఈవెన్ 1 month బేబీ నుంచి కూడా 1 month ఏంటి పుట్టిన దగ్గర నుంచి కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుకోవచ్చు. చాలామంది కొన్ని అపోహలు ఉన్నాయి, అంటే 1 year తర్వాత వాడాలి, 6 months తర్వాత వాడాలి. హోమియోపతి ఈజ్ కంప్లీట్లీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్గా ఉండే మెడిసిన్. సో మీరు ఎప్పుడు వాడుకున్నా వాడుకోవచ్చు. ఒక్కసారి వాడుకొని 6 months ఆర్ 8 months ఆర్ 3 months కూడా డిపెండ్స్ ఆన్ దేర్ కండిషన్ వాడుకుంటే పర్మనెంట్గా తగ్గిపోద్ది. వాళ్ళు 12 సంవత్సరాలు వచ్చే వరకు బాధపడాల్సిన అవసరం లేదు అండ్ అది పూర్తిగా తగ్గుద్దని మనం నేచర్ మీద వదలడానికి లేదు. సో హోమియోపతిక్ మెడిసిన్ వాడుకొని పీడియాట్రిక్ ఆస్తమాని అద్భుతంగా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి.